మనం ప్రకృతిని పరిశీలిస్తే ఈ విషయం చాలా స్పష్టంగా, సహజంగా అర్థమవుతుంది. ఏదైనా ఒక మొక్క లేదా మహావృక్షం మొలకెత్తి ఆవిర్భవించడానికి దాని బీజం మూల కారణం. ఆ బీజంలో నుంచి మహావృక్షం ఆవిర్భవిస్తుంది. అలాగే ఈ చరాచర మొత్తం సృష్టి జగత్తుకి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి బీజస్వరూపుడైనటువంటి పరమాత్మ ఒక్కరే. గాడ్ ఈజ్ ఓన్లీ వన్. ఈ విషయాన్ని వేదాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. వేద సమయంలో ఏకేశ్వరోపాసన మాత్రమే ఉండేది. కానీ భగవంతుడికి సహాయ సహకారిగా ధర్మాన్ని నిలబెట్టేటువంటి పవిత్రత అవతార మూర్తులు, దివ్యగుణాల ధారణ మూర్తులు, దేవతలు అనేకము. అందుకనే 33 కోట్ల దేవతలకి గుర్తుగానే మనం ముక్కోటి పండుగ కూడా చేస్తాము. ఉదాహరణ కోసము భారతదేశాన్ని పాలన చేసేటువంటి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఒక్కరే. కానీ ఆయనకి సహాయ సహకారిగా ఎంతోమంది క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. అలాగే భగవంతుడు నిరాకార నిజానంద స్వరూపం, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఆ ఈశ్వరుడు ఒక్కరే. ఆ ఈశ్వరుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంతో ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది ప్రకృతియే భగవంతుడు అనుకొని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది శ్రీ మహావిష్ణువుని, కొంతమంది శ్రీ మహాగణపతిని, హనుమాన్జీని, ఇలా ఒక్కొక్కరిని ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఎవరిని జ్ఞాపకం చేస్తే, స్మృతి చేస్తే మన పాపాలన్నీ కూడా భస్మమయ్యి మన మనస్సు చాలా నిర్మలంగా, ప్రశాంతంగా అవుతుందో అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ ఒక్కరే. అసలు ఆ తండ్రి యొక్క యథార్థ స్వరూపం ఏంటి, ఆ తండ్రి యొక్క కర్తవ్యం ఏంటి అనేది వేద ఉపనిషత్తుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాందోక్య ఉపనిషత్తు మనకి స్పష్టంగా చెప్తుంది, భగవంతుడు ఒక్కడే, అదే ఏకం ఏవ అద్వితీయము. ఆ తర్వాత భగవంతుడే మొత్తం సృష్టికి తల్లి, తండ్రి. ఆయనకింక తల్లి, తండ్రి ఎవరూ కూడా లేరు. దాన్నే శ్వేతాశ్వేతర ఉపనిషత్తు ఎలా చెప్తుంది అంటే, నకాస్య కశ్చిత్ జనితన చాదిపహ అని చెప్తుంది. మరి అదే శ్వేతాశ్వేతర ఉపనిషత్తు భగవంతుని స్వరూపం కోసం చెప్పేటప్పుడు ఆయనకొక ప్రతిమా స్వరూపం లేదు, మూర్తి లేదు, మనలాగా శరీరధారి కాదు. ఆయన అశరీరి, విదేహి, నిరాకార నిజానంద స్వరూపము. దాన్ని న తస్య ప్రతిమా అస్తి. ఆ తండ్రికి మనలాగా అస్తి, జాయతే, వర్తతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యంతి, ఈ 6 వికారాలున్నటువంటి శరీరము లేదు, శరీరధారి కాదు. మరి శరీరం లేనప్పుడు ఈ స్థూలమైనటువంటి నేత్రాలతో, ఈ మాంసచక్షు నేత్రాలతో ఆ తండ్రి యొక్క స్వరూపాన్ని చూడలేము. దివ్యమైనటువంటి జ్ఞాన నేత్రము కావాలి. దాన్ని శ్వేతాశ్వేతర ఉపనిషత్తు ఎలా చెప్తుంది అంటే, న సముద్రశే తిష్టతి రూపమస్య న చక్షుషు పశ్యతి కస్కనైనం అని చెప్తుంది. అంటే ఆ తండ్రి యొక్క రూపాన్ని ఈ కళ్ళతో చూడలేము. అతను శరీరం లేనటువంటి వాడు, స్వచ్ఛమైనటువంటి వారు, నిర్మలమైనటువంటి వారు. దాన్నే యజుర్వేదం ఎలా చెప్తుంది అంటే, సుధామపో అప్విధం, చాలా శుద్ధమైనటువంటి నిరాకార నిజానంద పరబ్రహ్మ స్వరూపంతో ఎవరు మనస్సుని ముడివేసి బుద్ధి యోగాన్ని జోడిస్తారో అటువంటి వారి మనస్సులు కూడా ప్రశాంతంగా నిర్మలమై ఉంటాయి. వేదాలలో ఆ ఈశ్వర స్వరూపాన్ని రుద్రుడుగా చెప్తారు. దేవతల హృదయంలో రుద్రుడు, దేవతలందరిలో కూడా అంతర్ముఖంగా ఉన్నాడు అని యజుర్వేదం చెప్తుంది. అదే దేవానాం హృదయోభ్యో నమః. దేవతలందరికీ అధిపతి అయినటువంటి ఆ దివ్య పరమాత్మకి నమస్కారం అని దీని అర్థం. ఇంకా ఆ రుద్రస్వరూపం కోసం స్పష్టంగా మనం తెలుసుకోవాలి అంటే, కృష్ణ యజుర్వేదం తైత్తరీయ అరణ్యకాండ 10వ చాప్టర్ మనకెలా చెప్తుంది అంటే, ఆత్మలందరూ కూడా ఆ పరమాత్ముని యొక్క సంతానము, ఆ రుద్రుని యొక్క స్వరూపమే. ఆ రుద్రుడే
మహోన్నతమైనటువంటి దివ్య శక్తి స్వరూపం. అందరిలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యానికి, ఆత్మ రూపానికి, ఆత్మశక్తికి అదే మూల కారణము. అదే మనకి సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు, పురుషో వై రుద్రసన్మహో నమో నమః, విశ్వం భూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చ యత్, సర్వో హ్యోష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు. అన్నింటికీ ఆధారభూతమైనటువంటి ఆ రుద్రునికి నా యొక్క నమస్కారము. ఇప్పటి వరకు ఎవరైతే జన్మించారో, ఇంకా భవిష్యత్తులో ఎవరైతే జన్మించనున్నారో అటువంటి వారందరికీ కూడా మూల కారణమైనటువంటి, అందరి ఆత్మల్లో చైతన్యంగా ఉన్నటువంటి ఆ పరంపిత పరమాత్మ రుద్రస్వరూపానికి నమస్కారము. ఇంకా ఆ పరమాత్మ రుద్రస్వరూపానికి ఇంకా కృష్ణ యజుర్వేదం తైత్తరీయ అరణ్యక 13వ అధ్యాయము ఎలా చెప్తుంది అంటే, ఆ స్వరూపం మన పాపాలన్నీ హరిస్తుంది. దేవతలందరికీ కూడా ఆది మూల అనాది దైవమైనటువంటి సర్వలోక మహేశ్వరుడు. అది హరిం హరంతు మనయంతు దేవాః, విశ్వస్యేషానం వృషభం మతీనాం, బ్రహ్మస్వరూపమను మేధమాగాత్ అయనం మాం వివధీం విక్రమస్వ. అనగా అందరి దేవతలకి కూడా ఆధారభూతమైనటువంటి సర్వలోక మహేశ్వరము, పాపాలన్నింటినీ కూడా హరించేటువంటి వారు. ఓ తండ్రి పరమాత్మ, నాకు నిన్ను తెలుసుకోవాలి అని, నీతో మనస్సుని జోడించి ఆ అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసుకోవాలని ఉంది. ఈ మార్గము చాలా గొప్పది, సుదీర్ఘమైనటువంటిది. ఈ మార్గంలో వచ్చేటువంటి అన్ని విఘ్నాలని కూడా తొలగించు. నీ కారణంగానే ఈ సృష్టి స్థితి లయము అన్నీ జరుగుతున్నాయి. ఓ రుద్ర, అటువంటి రుద్రుడైనటువంటి నీకు నా నమస్కారములు. ఇంకా ఆ రుద్రస్వరూపము ఒక్కరే. దాన్ని ఎలా స్పష్టంగా తైత్తరీయ సంహిత చెప్తుంది అంటే, ఏకం ఏవా రుద్రో నా ద్వితీయాయతస్తే, దెర్ ఈస్ నో వన్ ఈక్వల్ టు శ్రీ రుద్ర యాజ్ పర్ యజుర్వేద. యజుర్వేదం అనుసారము రుద్రుడు పరబ్రహ్మ స్వరూపము, ఈశ్వరుడు భగవంతుడు ఒక్కరే, ఇక రెండవది లేకుండా ప్రకాశిస్తూ ఉన్నారు. ఈ విశ్వ చైతన్యానికి ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆధారము. ఆయనే గ్రేట్ పురుష. అటువంటి విరూపాక్ష స్వరూపమైనటువంటి ఈ విశ్వానికి ఆధారభూతమైనటువంటి వారికి నా నమస్కారములు అని అదే కృష్ణ యజుర్వేదం తైత్తరీయ అరణ్యక 10th చాప్టర్ చెప్తుంది. ఋతుం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. అటువంటి మూడవ నేత్రాన్ని ప్రసాదించగలిగినటువంటి విరూపాక్ష స్వరూపమైనటువంటి త్రినేత్రధారి అయినటువంటి ఆ శ్రీ మహారుద్రునికి నా నమస్కారములు. ఆ రుద్రస్వరూపం కోసము ఆయనే అన్ని యజ్ఞాలకి, మంత్రాలకి, ఔషధాలకి కూడా మూలము. ఆ తండ్రితో మనం ఎంత సంబంధాన్ని జోడిస్తామో అన్నింటినీ ప్రాప్తించుకోగలము. అది ఋగ్వేద సంహితం 1st మండలం 43వ సూక్తం ఏం చెప్తుంది అంటే, గాధపతిం మేధపతిం రుద్రం జలాశభేషజం తచ్చయోం సున్మమనీహే తచ్చయోం సుమ్నమీమనహే. ఇంకా ఆ రుద్రస్వరూపమైనటువంటి పరబ్రహ్మస్వరూపం కోసము ఋగ్వేదము ఎలా చెప్తుంది? ఋగ్వేదం శివ సంకల్ప సూక్తము ఎలా చెప్తుంది అంటే, పరాత్పరతరౌ బ్రహ్మ తత్పరాత్పరతరౌ హరిః తత్పరాత్పరతౌ హ్యోష తన్మే మనః శివ సంకల్పమస్తు. సృష్టి స్థితికి కారణమైనటువంటి వారు బ్రహ్మ. ఆ బ్రహ్మదేవుని కంటే గొప్పవారు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు కంటే కూడా గొప్పవారు పరమేశ్వరులు. అటువంటి పరమేశ్వరుని యందు నా మనస్సు సదా లగ్నం కావాలి అని నేను ఈ శుభ సంకల్పాన్ని చేస్తున్నాను. ఎప్పుడైతే
ఈ వేదం ప్రమాణంగా చెప్పబడుతున్నటువంటి భగవంతుని దివ్య స్వరూపం కోసం మనం స్పష్టంగా తెలుసుకుంటాము. మన మనస్సు ఇక భ్రమించకుండా, ఎటువంటి మాయా ప్రలోభాలకి ఆకర్షితం కాకుండా, నిత్యము అనంతము అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం యందు మన అన్ని మనోకామనలను నెరవేర్చి తీర్చగలిగేటువంటి ఆ సంపన్నమైనటువంటి సర్వగుణాల స్వరూపమైనటువంటి పరమాత్మని యందు మనస్సును ఎప్పుడైతే లగ్నం చేస్తామో మనం కూడా ఆనందంగా ఉంటాము. ఈ వేద ఉపనిషత్తుల యొక్క సారాంశమే ఈ బ్రహ్మకుమారీస్ ఆశ్రమాలలో చెప్పబడుతుంది. నీ మనస్సుని మన్మనాభవ మంత్రంలో ఆ ఈశ్వరుని యందు కేంద్రీకరించు. భగవంతుడైనటువంటి పరమేశ్వరుని శాశ్వతాయ నమః, పరమాత్మాయ నమః, అజః నమః ఇటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. అలాగే ఆయనకి దిగంబర అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉంది. అంటే దిక్కులే తన అంబరంగా కలిగినటువంటి వాడు, తనకంటూ ఏ విధమైనటువంటి ఒక వస్త్రము, శరీరము లేనటువంటి వాడు. మరి దిక్కు, కాలము మొదలైన వాటి పరిమితికి ఏమాత్రము లోబడక అనంతమై కేవలం జ్ఞానస్వరూపమై స్వానుభవ అనుభవంతో మాత్రమే తెలుసుకోదగినటువంటి ఆ ప్రసన్న జ్యోతి స్వరూపమైనటువంటి పరబ్రహ్మకు నమస్కారము అని భర్తృహరి సుభాషిత శతకంలో కూడా ఉంది. దాన్నే ఎలా చెప్తాము అంటే, దిక్కాలాత్య నవ చిన్నానంత చిన్మాత్రమూర్తయే, దిక్కాలాత్య నవ చిన్నానంత చిన్మాత్రమూర్తయే, స్వానుభూత్యేకమానాయ నమశాంతాయ. అటువంటి అనంత సచ్చిత్ ఆనంద పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి నేను స్వానుభవంతో తండ్రిని తెలుసుకొని నమస్కారం చేస్తున్నాను. అందుకనే మనకి ఓంకార బిందు సంయుక్తంలో కూడా అనేక మంది యోగులు ఆ ఓంకార జ్యోతిర్బిందు స్వరూపంతోనే వారి దృష్టిని కేంద్రీకరించి మనస్సుని కేంద్రీకరిస్తారు. అలాగే ఎలా చెప్తారు అంటే, ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతే యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకార పరంజ్యోతి స్వరూపంతో యోగులు, యోగి ఆత్మలు నిత్యము ధ్యానం చేస్తారు. ఆ ఓంకార పరబ్రహ్మ స్వరూపమే అందరి కామనలను తీర్చేటువంటిది, మోక్షమిచ్చేటువంటిది. అటువంటి ఓంకార కామదమో మోక్షదమో అందరికీ కూడా ఆధారభూతము. ఏది ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలిసినటువంటి స్వరూపము. అదే ఉపనిషత్తులు కూడా ఓమిత్యేకాక్షరం ఇదం సర్వం, సృష్టి స్థితి లయముకు మూల కారణమైనటువంటి పరబ్రహ్మ వాచకము ప్రణవం. ఆ ప్రణవం నుంచే ఓంకారము ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది. ఆ ఓంకారేశ్వరుడు పరమాత్మ భగవంతుడు ఈశ్వరుడు ఒక్కరే. ఈ విషయాలని స్పష్టంగా తెలుసుకోవాలి అంటే మన బుద్ధి కూడా చాలా ప్రకాశవంతంగా ఉండాలి. సతో ప్రధానంగా దివ్యంగా ఉండాలి. బుద్ధి తమో ప్రధానంగా మాయకు వశమై ఉంటే తండ్రి స్వరూపాన్ని తెలుసుకోలేము. అదే భగవద్గీతలో నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమః మాయయాపహృత జ్ఞానాః అసురం భావమాశ్రితాః. అసుర బుద్ధి ఉండి మాయకి వశమై ఉంటే పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించలేము. నిరాకార నిశానంద సత్య జ్ఞాన అనంత బ్రహ్మమైనటువంటి వారు నా తండ్రి అని తెలుసుకోలేము. ఏదో ఒక సాకార దేవతా స్వరూపంతో బుద్ధి యోగాన్ని జోడిస్తాం, లేదా ప్రకృతిలోనే దైవాన్ని చూస్తాము. ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మనస్సు కూడా నిశ్చలంగా, ఏకాంతంగా, అంతర్ముఖిగా అయ్యి మాయ జీత్, మన్ జీత్, ప్రకృతి జీత్, జగత్ జీత్, కర్మేంద్రియ జీత్, యోగి మూర్తిగా, పవిత్రత స్వరూపంగా, జ్ఞాన స్వరూపంగా అన్ని విఘ్నాలను అధిగమించి మహావీర్ ఆత్మగా అవ్వగలదు.